హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూద్దాం. కబ్జా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అట. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి, అనేక రకాలైన వార్తలు వచ్చినాయి గతంలో కూడా. ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటరు చెరువును కబ్జా చేసి నిర్మాణం చేశారనేది దీనిపైన అనేక ఫిర్యాదులు కూడా వచ్చినాయి. దీనిపైన ఈరోజు ఒక వార్త వచ్చింది. కబ్జా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్, తుమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం భూమి, 2 ఎకరాలు బఫర్ జోన్లో కన్వెన్షన్ సెంటర్ ఉన్నట్లు గుర్తింపు. నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వంటగది, స్టోర్ రూములు నిర్మించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ. నీటికి చర్యలు తీసుకొని ఇరిగేషన్ అధికారులు. తొలుత 29 ఎకరాల చెరువుకు గాను ప్రస్తుతం 10 ఎకరాలే. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్. దీనికి సంబంధించి ఒక వార్తని, కబ్జా భూములు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉండదా, దాంట్లో ప్రధానంగా బఫర్ జోన్లో ఒక 2 ఎకరాలు ఉందట. చెరువు శిఖం భూమిలో 1 ఎకరం భూమి శిఖంది సంబంధించి మొత్తం 3 ఎకరాల కబ్జా భూమి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో ఉంది. దీనిపైన గతంలోనే సర్వే చేశారు. ఆ సర్వే చేసి రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదట. అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇగో చెరువు పక్కన కుంటుంది, ఇక ఇది కాంపౌండ్ వాల్ పక్కనే చెరువు ఉంది. అంటే చెరువులో కొంత భాగం కబ్జా అయినట్టు అర్థమవుతుంది. దీంట్లో స్టోర్ రూము, అదేవిధంగా మిగతా వంటగది ఒకటి దీంట్లో ఉన్నాయని ఒక ప్రైమరీగా ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ చర్యలు లేవు. అదే ఒక సామాన్యుడు గుడి చేసుకుంటూ వాడిని బీ కింద వదిలిపెట్టరు, వాడిని తీసిపోయి స్టేషన్లో కూర్చోబెడతారు. గుడిసిన బలవంతంగా జిహెచ్ఎంసీ వాళ్ళు, లోకల్ బాడీ సంబంధించిన అధికారులు వచ్చి మొత్తాన్ని ఆగమాగం చేసి అడ్వైడ్ చేస్తారు. ఇది ఇంత పెద్ద ఎత్తున ఎన్ కన్వెన్షన్ సెంటరు, ఒక బడా బాబు కాబట్టి, సినీ సెలబ్రిటీ కాబట్టి ఆయన కబ్జా చేసిండు. 3 ఎకరాల భూమి, అందులో బఫర్ జోన్ ఉంది, శిఖం భూమి ఉంది, దాంట్లో వంటగది, స్టోర్ రూమ్ ఉందని ఒక సర్వే చేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు వరకు చర్యలు లేవు. దాన్ని కూల్చిన వాళ్ళు లేదు, దాని జోలికి పోయిన వాళ్ళు లేడు. అటు కన్నెత్తి కూడా చూడలే. అదే పేదోడు ఒకడు గుడి చేసుకుంటే, ఉండటానికి ఇల్లు లేక గుడి చేసుకుంటే వాడిని బీకిందాక రోడ్డు మేము పడేసిందాక వదిలిపెట్టరు. ఇదే అధికారులు, ఇదే ప్రభుత్వ యంత్రాంగం. చూద్దాం. ఇంట్లో ఈగల మోత, బయట పల్లెకెళ్ళి మోత అన్నట్లు ఉంది సినీ హీరో అక్కినేని నాగార్జున వ్యవహారం. సినిమాల ద్వారా 10 మందికి మంచి చెప్పాల్సింది పోయి తనే చెడుదారిలో పోతే పరిస్థితి ఏంటి? అగ్ర హీరోలు ఏదో స్టోరీ రూపంలో జనానికి మంచి మెసేజ్ ఇస్తుంటారు, కానీ నటుడు నాగార్జున మాత్రం ఓ చెరువును కబ్జా చేసి అటవీ ప్రేమికులకు చేదుగా మారాడు. చెరువులు, కుంటలు కాపాడడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి నీటి కటకట రాదని చెప్పాల్సిన గొప్ప వ్యక్తి చెరువు శకం భూమిని మింగే బట్టే గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు యువ సామ్రాట్ అని చెప్పుకుంటూ పైసల కోసమే సినిమాల్లో నడిస్తూ నీతి వాక్యాలు వలిస్తున్నట్టు ఉంది. మీరు తీసే మూవీస్కు 100 రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తే జనాన్ని మోసం చేస్తున్నట్టు కాదా? నాగార్జున గారు, మీరు మంచి బాటలో నడుస్తూ సమాజాన్ని కూడా అదే దారిలో వచ్చేలా చూడండి అంటూ ఆదాబ్ హైదరాబాద్ ఒక వార్త రాసింది. కబ్జా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్. దీనికి సంబంధించి అంటే మీరు నీతులు చెప్తూ సొసైటీకి నీతి నియమాలు చెప్తూ వార్తలు మెసేజ్ వచ్చేటట్టు సినిమాలు తీస్తారు, కానీ మీరు పాటించే నీతి నియమాలు ఎక్కడ? భూమిని కబ్జా చేసి, చెరువు భూములు, శిఖం భూములు కబ్జా చేసి మీరే ఇట్లా సమాజానికి చేటు చేస్తే గుడ్డొచ్చి పిల్లకి చెప్పినట్టు ఎవరికి చెప్పుకోవాలని ఒక వార్త రాశారు. ఇది వంటగది, స్టోర్ రూములు చెరువు భూమిలో ఉన్నాయనట మేనమేషాలు లెక్కిస్తున్న ఇరిగేషన్ అధికారులు. గత ప్రభుత్వంలో హయాంలో హడావుడి సర్వే చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ 3 ఎకరాలు చెరువు పరిసరాల్లో కబ్జా చేసినట్టు తేల్చారు, కానీ ఇప్పటివరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పేదలు గుడిచెలు వేసుకుంటే వెంటనే వెళ్ళి కూల్చేసే ఇరిగేషన్ అధికారులు చెరువులను అన్యాక్రాంతం చేస్తున్న మేనమేషాలు లెక్కిస్తున్నారు. బలిసినోళ్ళు అని చెప్పి 1000 కోట్ల ప్రాపర్టీని అధికార యంత్రాంగం రక్షించకపోవడం గమనార్హం. అయితే దీంట్లో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా, లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అన్యాక్రాంతం అవుతున్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మేధావులు, ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉంటారు, కానీ అధికారులు పట్టించుకోరు. అధికారులు ఏంది, పేదోడు రెక్కాడితే కానీ డొక్కాడినోడు ఎవడన్నా గుడి చేసుకుంటే, ఉండటానికి గూడు లేనోడు ఎవడన్నా గుడి చేసుకుంటే వాడిని పీకి రాసి రంపాన పెడతారు. ఇదే బడాబాబులు కబ్జా చేసి లగ్జరీగా కన్వెన్షన్లు కట్టుకొని, ఫంక్షన్ హాల్స్ కట్టుకొని, లగ్జరీగా ఇండ్లు కట్టుకుంటే వాడిని ఇంచు కూడా కదిలేరు. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఎన్ కన్వెన్షన్ పైన గత ప్రభుత్వంలో కానీ అనేక ఆరోపణలు వచ్చినాయి. సర్వే చేశారు, అందులో 3 ఎకరాల చెరువుకు సంబంధించిన భూమి ఉందని నిర్ధారణ అయింది. దాని ఇటుక కూడా బేకల, సింగిల్ ఇటుక కూడా బేకల.
అంటే ప్రభుత్వం అధికారుల యొక్క నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది, ప్రభుత్వాల సపోర్టు ఇట్లాంటి బడాబాబులకి ఎట్లా ఉంది, బడుగులకి ఎట్లా నోట్లో మట్టి కొడుతున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమైంది. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం అయినా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనిపైన హడావుడి చేసి మరి ఏం మాట్లాడుకున్నారో ఏందో, బ్యాక్ డోర్ ఏం జరిగిందో ఏం కానీ, ఏం చర్చలు జరిగిన నాగార్జునతో కానీ దాని గురించి ప్రస్తావించలేదు, దాని గురించి చర్యలు లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా మీరు పదే పదే ప్రజాపాలన ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అని చెబుతారు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో స్పష్టంగా నివేదిక ఉంది, చర్య తీసుకుంది. ఆ 3 ఎకరాల భూమిని కట్ చేసి వాళ్ళ కన్వెన్షన్ అవసరమైతే డిమాలిజ్ చేయాలి. ఎక్కడైతే కబ్జా అయిందో దాన్ని డిమాలిజ్ చేసి అక్కడికి మొత్తం హద్దులు పెట్టి దాన్ని ట్రెంచింగ్ చేయాల్సిన పరిస్థితి. కానీ చూడాలి ఏం జరిగిద్దో. మొత్తానికి అయితే కబ్జా భూమిలోనే ఇప్పటికీ ఉంది. దీనిపైన వార్త వచ్చింది ఈరోజు. ఏం చర్యలు తీసుకుంటారు అధికారులు అనేది మనం చూడాల్సి ఉంది. సాక్షి పేపర్ చూద్దాం. కోడ్ పోగానే పందారం, మరిన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధం. ఇప్పటికే 37 మందికి పదవులు, ఇంకో 17 పోస్టులతో జాబితా. పోటీ చేసి ఓడిన వారికి నేనట్టేనట. అంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఇవ్వడంపై సీఎం రేవంత్ నిరాసక్తత. టికెట్ ఆశించి దక్కని వారికి మలి జాబితాలో కూడా అవకాశం. కొందరు జిల్లా అధ్యక్షులు, యువ నాయకులకు ప్రాధాన్యత. రైతు విద్యా కమిషన్లకు కూడా త్వరలోనే కోదండరెడ్డి, ఆకునూరు మండలికి ఛాన్సు. ఎవరెవరికి అనే దానిపై కాస్త క్లారిటీ వచ్చిందట. కోడ్ పోగానే పదవుల పందారం. ఎన్నికల కోడ్ ముందు 37 మందితోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పోస్టులు భర్తీ చేసింది. దాని ప్రమాణ స్వీకారం వాళ్ళ బాధ్యతలు స్వీకరించకముందే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ 37 మంది సెలక్షన్లో అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు, పార్టీ కోసం కష్టపడ్డ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. దానిపైన అనేక రకాలైన వార్తలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 17 నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందా జూన్ 6న కోడ్ ముగియగానే. ఎందుకంటే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన 37 నామినేటెడ్ పోస్టుల పైన విమర్శలు ఉన్నాయి, పార్టీలోనే అంతర్గతంగా విమర్శలు వచ్చినాయి. ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినాయి, కొత్తగా పార్టీ మారిన వాళ్ళకి కొంతమందికి వచ్చినాయి. పార్టీలో కష్టపడిన వాళ్ళని నిర్లక్ష్యం చేశారు, పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేశారనే ఒక వాతావరణం, ఒక ఆరోపణలు, దానిపైన వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారట. 17 ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ 17 ఫస్ట్ ఇచ్చిన 37 ఈ రెండింటిని ఒకేసారి బాధ్యతలు స్వీకరించే ఏర్పాటు చేస్తున్నట్టు. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేయాలి తప్పనిసరిగాని ఒక విధానం తీసుకున్నట్టు. అదేవిధంగా పార్టీ అంతర్గత కమిటీలు, పార్టీ పీసీసీ సంబంధించిన అనుబంధ కమిటీలు, సేవాదాలు కానీ, మహిళా విభాగం కానీ, యూత్ విభాగం కానీ, ఎన్ఎస్సీ విభాగం కానీ, ఇట్లా రైతు విభాగం కానీ వాటిలలోంచి నాయకుల్ని పికప్ చేసి వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలనేది పెట్టుకున్నారు. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి గతంలో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి ఆ అన్యాయాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తారు అని అంటున్నారు. ఎట్లా చేస్తారో చూడాలి. మరి 37 ఇట్లనే ఎక్కువ మెజార్టీ అగ్రవర్ణాలకు ఇచ్చారు. ఈ 17 ఇట్లలో టోటల్గా ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చినా ఇంకా అన్యాయం అయింది. కాబట్టి చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇస్తారా, మళ్ళీ ఏమైనా సిఫార్సులు, లాబీలు, రికమెండేషన్స్తోని తప్పుదోవ బట్టి. ఎందుకంటే మొదటి 37లో తప్పనిసరిగా అన్యాయం జరిగింది. పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులకి ఇవ్వలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగింది, స్పష్టంగా కనపడుతుంది మనకి. మరి ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి సామాజిక సమీకరణలకు ఆధారంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేసే కార్యక్రమం ఏమైనా చేస్తారో చూడాలి. మొత్తానికైతే కోడ్ ముగియగానే పదవుల పందారం ఉంటుంది అని ఒక వార్తని ఇచ్చారు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. వెలుగు చూద్దాం. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్, అజర్బైజాన్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో ప్రమాదం. డ్యామును ప్రారంభించి వస్తుండగా ఘటన. హెలికాప్టర్లో ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీతో పాటు విదేశాంగ మంత్రి హుసేన్. కాన్వాయ్లోని 3 హెలికాప్టర్స్లో 2 సేఫ్. గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది. భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం. ప్రమాదంపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ అయిందట. అజర్బైజాన్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో కుప్పకూలిందట. మొత్తం 3 కాన్వాయ్ హెలికాప్టర్లు ఉంటే దాంట్లో 2 సేఫ్గా ఉన్నాయి. ఈ ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ శాఖ మంత్రి వీళ్ళిద్దరు ప్రయాణం చేసే హెలికాప్టర్ క్రాష్ అయింది. దట్టమైన అడవి ప్రాంతంలో క్రాష్ అయిందట. దానిపైన సహాయక చర్యలు స్టార్ట్ చేశారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయట. ఆ వర్షాలతోని ఇంకా ఆచూకీ తెలిసిన పరిస్థితి లేదు. డ్యామును ప్రారంభించి తిరిగి వస్తుంటే ఈ పరిస్థితి జరిగింది. దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేఫ్గా
తిరిగి రావాలి అని చెప్పి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆశించినట్టు ఒక వార్త వచ్చింది, ట్విట్టర్లో చెప్పినట్టు. ఇది ఒక వార్త. క్యాబినెట్ భేటీకి ఈసీ ఓకే, షరతులతో కూడిన పర్మిషన్. రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ 4 దాకా పక్కన పెట్టాలని కండిషన్. నేడు మధ్యాహ్నం 3 గంటల సెక్రటరియట్లో భేటీ కానున్న క్యాబినెట్ భేటీ వాస్తవంగా నిన్న ఉంటుంది అనుకున్నారు, కానీ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. మొత్తానికి నిన్న ఈవినింగ్ పర్మిషన్ ఇచ్చారు, షరతులతో కండిషనల్ పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో 2 కండిషన్లు ప్రధానంగా పెట్టారు. రుణమాఫీ, రైతు పంటల రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని తీసుకోవద్దు, దాని గురించి చర్చించవద్దు. ఇంకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంది, హైదరాబాద్ ఏపీకి, అటు తెలంగాణకి, దానిపైన కూడా చర్చించొద్దు. ఎందుకంటే 10 సంవత్సరాలు పూర్తవుతుంది జూన్ 2కి, కాబట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, దానికి సంబంధించిన ఉమ్మడి రాజధానిలో ఏపీకి ఇచ్చిన భవనాలను, ఏపీకి ఇచ్చిన కార్యాలయాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా చర్చించాలని క్యాబినెట్ ఎజెండాలో పెట్టారు. ఈ రుణమాఫీ ఎజెండా ప్లస్ ఈ ఉమ్మడి రాజధాని ఎజెండా, ఈ 2 తప్పనిసరిగా జూన్ 4 తర్వాతనే పెట్టుకోవాలి, వాటి గురించి మాట్లాడద్దు, మిగతా అంశాలని మాట్లాడండి అని కండిషనల్గా పెట్టుకున్నారు. ఈరోజు 3 గంటలకి సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్ ఉంది. దాంట్లో మరి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, అదేవిధంగా ఈ అకాల వర్షాలు, పంట నష్టం పోయే విషయాలపైన చర్చిస్తారు. అదేవిధంగా స్కూల్స్, కాలేజీలు ఓపెనింగ్ ఉంది, దానిపైన కూడా చర్చిస్తారా, ఇంకా ఏందని చూడాలి. ప్రధానంగా అసలైతే ప్రభుత్వం జూన్ను ఈ రైతు రుణమాఫీ పైనే టార్గెట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఉన్న అన్ని రుణమాఫీలను చేస్తాం, 2 లక్షల రూపాయలు ఉన్న అందరు రైతులు రుణాలను మాఫీ చేస్తాం, ఆగస్టు 15కి చేయకపోతే అని చెప్పి ఒట్లేసి ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది. కాబట్టి దానిపైన ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దాన్నే షరతుల్లో కండిషన్లో పెట్టింది ఎన్నికల కమిషన్. జూన్ 4 వరకు మాట్లాడదని, అంటే ఇంకా 15 రోజులు టైం వేచి చూడాలి. రుణమాఫీ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఈసారి మస్తు వానలు, కాలం మంచిగా అవుతుందని వాతావరణ శాఖ. పునాస పంటలకు రెడీ అవుతున్న రైతులు 3 రోజుల ముందుగానే అండమాన్కు నైరుతి రుతుపవనాలు. ఈ నెలాఖరికల్లా కేరళకు, జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి సాధారణం కన్నా ఎక్కువగా వర్షాలు పడే అవకాశం. 1,34,00,000 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని సర్కారు అంచనా. ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశం కూడా ఉందట. ఎందుకంటే గత సంవత్సరం వాస్తవంగా వర్షాలు తక్కువ ఉన్నాయి, కరువు వచ్చింది, చాలా చెరువులు ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ పడిపోయింది, పంటలు నష్టపోయారు రైతులు. మొత్తానికైతే రైతులకు ఇది ఒక శుభవార్త. ఎందుకంటే ఈసారి మస్తు వానలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది, కాలం మంచిగా అవుతుందని చెబుతుందట. పునాస్ పంటలకు రెడీ అవుతున్నారు. 3 రోజులు ముందుగానే అండమాన్ నికోబార్ దీవులకి నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి. మన రాష్ట్రంలోకి ఈ నెలాఖరికల్లా కేరళకు వస్తాయట. జూన్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దగా వర్షాలు కూడా భారీగానే పడతాయట, ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది. మొత్తానికి 1,34,00,000 ఎకరాల్లో పంట సాగు చేసే అవకాశం ఉందని సర్కారు ఒక అంచనా వేసినట్టు వార్త ఇచ్చారు. ఇది వెలుగు సంబంధించి. దిశ పేపర్. ప్రాణహిత నుంచే ఎంక్వైరీ, కాళేశ్వరంపై విచారణకు ఎక్స్పర్ట్ కమిటీ నియమించే ఆలోచనలో జ్యుడిషియల్ కమిషన్. ప్రాణహిత నుంచే ఎంక్వైరీ అట, కాళేశ్వరంపై విచారణకు ఎక్స్పర్ట్ కమిటీని నియమించే ఆలోచనలో జ్యుడిషియల్ కమిషన్ నియమించారు. ఇది మన మేడిగడ్డ పైన, అదే కాళేశ్వరం పైన జరిగిన అవినీతి అక్రమాలు, అక్కడ ఏం జరిగింది, అసలు కుంగుబాటు ఏంది అనే దానిపైన జ్యుడిషియల్ కమిషన్ ఒకటి ఎంక్వైరీకి వేస్తే, ఆ జ్యుడిషియల్ కమిషన్ మళ్ళీ కాళేశ్వరం పైన విచారణకి ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి వేయాలి అని చూస్తున్నట్టు. ఎక్స్పర్ట్ కమిటీలు ఇంజనీర్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అంటే ఆ నిపుణులు ఉంటారు అనమాట. ఇదేం ఓన్లీ జ్యుడిషియల్ కమిషను. దాంట్లో ఏం జరిగింది, అవినీతి ఏం జరిగింది, అక్రమాలు ఏం జరిగిందని తెలవడం కోసం జ్యుడిషియల్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, జ్యుడిషియల్ కమిషన్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయాలి. దాన్ని కూడా కాళేశ్వరం నుంచి కాకుండా ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే దానికి నాంది పలికారు. అసలు ఆ ప్రాజెక్టుని ఎందుకు పక్కకు పెట్టారు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని కాకుండా కాళేశ్వరం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ ప్రాజెక్టుని పక్కకు పెట్టాల్సిన అవసరం వచ్చింది, దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి, నిజంగానే అక్కడ టెక్నికల్గా ఏమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉండటం వల్ల కాళేశ్వరం, మేడిగడ్డ, ప్రాణహిత, ఇది తమ్మిడిహట్టి, సుందిళ్ళ, అన్నారానికి వచ్చారా, లేదు దాంట్లో ఏమైనా కుట్ర కోణం ఉందా అనేది ఎంక్వైరీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసే అవకాశం ఉందట. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని ఎందుకు పక్కన పెట్టారు అనే విషయంపై ఆరా, మహారాష్ట్రతో సంప్రదింపులు, ఒప్పందాలపైన ఆరా, కాళేశ్వరం డిజైను, నిర్మాణం నిబంధనల మేరకు జరిగిందా, ప్లానింగ్లో జరిగిన డీవియేషన్స్ ఏంటి, 3 బ్యారేజీల అవసరం ఉన్నదా, సాంకేతిక అంశాలతో లోతుగా అధ్యయనం చేసేందుకు రెడీ అయిందన్నట్టు
ఒక వార్తనిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ లోతుగా అధ్యయనం చేయాలనుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నుంచే తన ఎంక్వైరీని మొదలు పెట్టాలని భావిస్తుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపులు మొదలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి ఒప్పందం చేసి కుదుర్చుకున్నంత వరకు మొత్తం వ్యవహారాన్ని నిశ్చితంగా స్టడీ చేయాలనుకుంటున్నట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రాణహితను పక్కన పెట్టడానికి కారణాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయాల్సిన అవసరం, మహారాష్ట్రాలతో కుదిరించుకున్న ఒప్పందం, దాని ప్రకారం నిర్మాణం జరిగిందా, ఏవైనా డీవియేషన్స్ వచ్చాయా, ఇది మొత్తానికి లోతుకు పోతున్నట్టు అనిపిస్తుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గత ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణకు ముందు ఏర్పాటు చేయడానికి పూనుకుంది. దాన్ని అసలు ఎందుకు పక్కన పెట్టారు, దాన్ని పక్కన పెట్టడానికి ఉన్న టెక్నికల్ రీజన్స్ ఏంది, దాని తర్వాత అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకోవడానికి రీజన్స్ ఏంది, దీంట్లో 3 ప్రాజెక్టులు అసలు అవసరం ఉందే, మేడిగడ్డ, సుందిళ్ళ అన్నారు. టెక్నికల్గా చూస్తారట. టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని వేసి అది మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాణహిత పైన జరిగిన చర్చలైంది. ప్రాణహితకి వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోతే కాళేశ్వరానికి ఎందుకు ఒప్పుకున్నారు, కాళేశ్వరం పైన జరిగిన సంప్రదింపులైంది, చర్చలైంది, దాని సారాంశం కూడా మొత్తానికైతే కాళేశ్వరం అనే దాన్ని కాకుండా ప్రాణహిత చేవెళ్ల నుంచి మొదలుపెట్టి ఎంక్వైరీ చేయాలని జ్యుడిషియల్ కమిషన్ భావిస్తున్నట్టు, దానికోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేస్తున్నట్టు. ఎక్స్పర్ట్ కమిటీ ఏమి నిగ్గుదేల్స్తే చూడాలి. దీనిపైన మొత్తానికైతే ఒక వార్తని దిశ పేపర్ వేసింది, చూడాలి. ఆ కాళేశ్వరం పైన పోయి ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళకి వచ్చింది. ప్రాణహిత చేవెళ్ళ దాని రూట్స్ నుంచి ఎంక్వైరీ చేస్తారట. దీంట్లో అసలు ఏమి కిడు ప్రోకోలో ఉన్నదే, ఏదైనా లాభాపేక్షతోనే ప్రాణహిత చేవెళ్ళని మార్చి మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు, సుందిళ్ళ కాళేశ్వరం పేరుతోని కట్టారా, గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వాళ్ళు నిజంగానే దురుద్దేశంతోనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి వీళ్ళ యొక్క సొంత లాభాల కోసం చేశారనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఏం జరిగింది. ఫ్యూచర్ పేరిట రియల్ బిజినెస్, ప్రీ లాంచ్ ఫామ్ ప్లాట్స్ పేరిట తాన్యాస్ ఇన్ఫ్రా దందా, అనుమతి లేకుండానే విల్లాకు కోట్లు, ఏడాది తర్వాత డిటిసిపికి అప్లై, భూమి కొనేందుకు కస్టమర్ల సొమ్మే, ప్రీ లాంచ్ విల్లా ప్లాట్లు 1,70 కోట్లు, శంకర్పల్లి కొండాపూర్లో ప్రాజెక్టులు 1,70,00,000 ప్రీ లాంచ్ విల్లా ప్లాటు ఒక్కొక్కటి 1,70,00,000. ప్రీ లాంచ్ ఫామ్ ల్యాండ్స్ పేరుతో ఇప్పటికే అనేక సంస్థలు ప్రజలను మోసం చేసినాయి. ఇప్పుడు ఇదేది తాన్యాస్ ఇన్ఫ్రా అట, ఇది ఒక దగ. కొండాపూరు, శంకర్పల్లి ఆ ఏరియాలో వీళ్ళు ఒకటి ప్రీ లాంచ్ అని పెట్టి ప్రజల నుంచే డబ్బులు సేకరించి ఆ డబ్బులతోనే భూములు కొని, ప్రజల డబ్బులతోనే భూములు కొంటారు, ప్రజల డబ్బులతోనే వెంచర్లు వేస్తారు, ప్రజల డబ్బులతోనే ప్రీ లాంచ్ పేరుతో అడ్వాన్సులు సేకరించడం, ఈ డబ్బుల్ని పెట్టుబడి పెట్టడం, వీడు చేసేది ఏం లేదు. వీళ్ళతో రూపాయి ఖర్చు ఉండదు. ప్రజల నుంచి సేకరిస్తారు, ఆ డబ్బులు పెట్టి రైతుల దగ్గర భూములు కొంటారు, వాటినే మళ్ళీ వాళ్ళకి లాభాలతో అంటగట్టే పరిస్థితి. 1,70,00,000 ఒక విల్లాట. ప్రీ లాంచ్ పేరుతోని, అదేవిధంగా ఫామ్ ల్యాండ్స్ పేరుతోని ఇప్పటికీ అనేక దందాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల దందాలు జరుగుతున్నాయి. డిటిసిపి కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. అధికారులు కొంతమంది ప్రలోభాలకు లొంగి పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం లబోదీబోబని కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకున్న ₹1,00,00,000 నష్టపోయిన తర్వాత కస్టమర్లు పోయి కంప్లైంట్ చేసిన అప్పుడు స్పందిస్తారు. అప్పటికి కూడా ఆ స్పందన సరిగా ఉండదు. మళ్ళీ లీగల్గా సంవత్సరాల పాటు సాగదీసే కార్యక్రమం చేస్తాను. మొత్తానికైతే ప్రీ లాంచింగ్ ఫామ్ ల్యాండ్స్ పేరుతోని ఈ దందా చేసే ఎవరైతే సంస్థలు కొన్ని ఉన్నాయో వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం, వాళ్ళకి ఎన్నిదనగా ఉండే కార్యక్రమం ఇటు హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, రెరా కానీ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ దందా ఆగే పరిస్థితి లేదు. దాంట్లో చాలామంది ఉన్నారు. ఈ సుకన్య, సుకేతన, స్వర్గభూమి, స్వర్ణ ఈ రకరకాలుగా పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల మంది ఇట్లాంటి ఫ్రీ లాంచింగ్ పేరుతోని, ఫామ్ ల్యాండ్స్ పేరుతోని ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ అధికారులు నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళపైన కంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితి. దురదృష్టం ఏంటంటే రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి ఈ స్వర్గసీమ కానీ, ఈ తన్యాసి ఇన్ఫ్రా కానీ, ఇంకోటి సుకేతన కానీ, ఇంకోటి కానీ, మన్ను కానీ, మశానం కానీ మొత్తానికైతే వీళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి. వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, జైలుకు పంపితే తప్ప ఇది ఆగదు. ఎట్టి పరిస్థితులు ఆగే అవకాశమే లేదు. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. తిన్నోళ్ళకి తిన్నంత అనారోగ్యం, పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంటగదుల
అపరిశుభ్రం, మళ్ళీ మళ్ళీ నూనెల వినియోగం, రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి. ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చినాయట. ఇగో ఈ పాచిపోయిన బిర్యానీ, రెస్టారెంట్లో కుళ్ళిన ఉల్లిగడ్డలట, వెజ్ బిర్యానీలకు పాడైపోయిన క్యారెట్లు మొత్తం ఫంగస్ వచ్చి బూజు బట్టి ఉన్నాయి. వీటిని వేస్తారు, మనం తినాలి పోయి. కాబట్టి ప్రజలు కూడా చైతన్యం కావాలి. అసలు పదే పదే రెస్టారెంట్లలో సందు లేని పరిస్థితి, క్యూ కట్టి పోవాల్సిన పరిస్థితికి ఏర్పడింది. మరి అసలు ఆడ శుభ్రం ఉందా లేదా, నిజంగానే జీనియస్గా ఉంటున్నాయా, నీట్నెస్ మెయింటైన్ చేస్తారా, అసలు దీనికి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైనా తనిఖీ చేస్తాడా లేదా, ఎవ్వడూ అడిగే పరిస్థితి లేదు. సోషల్ మీడియా పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, ఎడ్యుకేటెడ్ పీపులే మళ్ళీ రెస్టారెంట్లకు పోయింది. ఎవడు ప్రశ్నించే తత్వం కానీ ప్రశ్నించే ఆలోచన కానీ చేయట్లే. దానికి ఇగో తిన్నోళ్ళకి తిన్నంతట అనారోగ్యం. కాబట్టి ఈ అనారోగ్యాన్ని తినే బదులు ఇంట్లో వండుకొని తింటే బెటర్. కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు, పాచిపోయిన బిర్యానీ, ఇగో బూజు వచ్చిన క్యారెట్లు, కుళ్ళిపోయిన చికెను, కుళ్ళిపోయిన మటన్ వేసి పరిస్థితులు వండి బిర్యానీలు వండి ప్రజలకు పెడితే హాస్పిటల్ పాలయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది మొత్తానికి ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ దీంట్లో గమ్మత్తు చూడండి. ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో నివ్వెరబోయే అంశాలు వెలుగులోకి వచ్చినాయట. ఏమొచ్చినాయో చూద్దాం. తాజాగా తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కొన్ని ఉన్నాయట. ఏం గుర్తించారో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి సంబంధించి రుచులు ప్రత్యేకమైన ప్రచారంతో లకిడి కప్పుల్లో నిర్వహిస్తున్న రెస్టారెంట్లో పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలను గడువు తీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. హైతనగర్లోని ఓ మండీలో వంటగది మురికి మయంగా ఉంది. మురుగునీరు, మూతలేని డస్ట్బిన్లు, బొద్దెంకలు, ఈగల మధ్య ఆహారం తయారు చేస్తున్నారు. సింథటిక్ రంగులు వాడుతున్నారు. ఓ వెజ్ రెస్టారెంట్లో ఫంగస్ సోకిన క్యారెట్లు ఉన్నాయి. వండిన వెజ్ బిర్యానీని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచారు. వంటగదిలో మురుగునీరు నిల్వ ఉంది. ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలకు లేబుల్ లేవు. ఇది రెస్టారెంట్లో అట. హైదరాబాద్ బార్కాస్లోని ఒక ఇండో అరబిక్ రెస్టారెంట్లో కాలం చెల్లిన పదార్థాలు వినియోగిస్తున్నారు. లేబుల్ లేని వాటర్ బాటిల్ విక్రయిస్తున్నారు. బంజారా హిల్స్లోని ఓ పెద్ద మాల్లో పేరొందిన ఫుడ్ స్టాల్లో ఆహారంలో నాణ్యత లేదని తేలింది. ప్రఖ్యాత బిస్కెట్ల బేకరీలో కాలం తీరిన బిస్కెట్లు, రస్కులు, క్యాండీలు, చాక్లెట్ కేకులు విక్రయిస్తున్నారు. ఒక ప్రముఖ ఐస్ క్రీమ్ అవుట్లెట్లో కాలం చెల్లిన స్ట్రాబెర్రీ పేస్టు, నిల్వ నిబంధనలు పాటించని పైనాపిల్ టిడ్బిట్ క్యాన్లు తయారీ, ఎక్స్పైరీ తేదీ లేని కేకులు, పేస్ట్రీలు వాడుతున్నారు. ఇది ఇప్పుడు ఇక్కడ మొత్తం గమనిస్తే ఈ వార్తలో జిహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది 14,889 నమూనాలు సేకరించగా వీటిలో 3,803 నమూనాలు సేకరించిన హోటళ్లకు నాణ్యత మెరుగుపరుచుకోవాలని సూచించారు. 2,534 శాంపిళ్లు నాణ్యత లేదని గుర్తించారు. 311 శాంపిళ్లలో భారీగా కల్తీగా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వార్తలో తాజాగా తనిఖీలో గుర్తించిన అంశాలని ఈనాడు పేపర్ ఒక వార్త రాసింది. ఆ తనిఖీలు ఏ రెస్టారెంట్లో రాశారు, ఏ హోటల్లో ఏ రెస్టారెంట్లో చేశారనేది రాయలే. హోటల్ పేరు రాయరు. హోటల్ పేరు రాస్తే తప్ప ఎవడు భయపడ్డు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తిన్నోళ్ళకి తిన్నంత అనారోగ్యం అని వార్తలు రాసి ఆ వార్తలో ఏ హోటల్లో తనిఖీ జరిగింది, ఏ హోటల్లో ఈ నాసిరకమైన ఆహార పదార్థాలు, ఈ కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయిన కూరగాయలు వాడుతున్నారు అనేది రాయకుండా ఓ హోటల్లో ఓ రెస్టారెంట్లో అని రాస్తే వాడికి ఏం భయం ఉంటుంది? చట్టం శిక్షించేదానికన్నా ఈ హోటల్లో రెస్టారెంట్లు పబ్లిసిటీతో భయపడతారు. మీరు స్పష్టంగా హోటల్ పేరుని, రెస్టారెంట్ పేరుని మెన్షన్ చేస్తూ రాస్తే అది తెల్లారే మూతపడింది. ఎవడు కస్టమర్ల మెట్టెక్కరు దానికి. అది రాకుండా ఓ హోటల్లో, హైతనగర్లో, బంజారా హిల్స్లో హోటల్కి పేరు ఉండదా, రెస్టారెంట్కి పేరు ఉండదా? రెస్టారెంట్ పేర్లని, హోటల్ పేరుని తనిఖీలో గుర్తించి నిజంగానే అక్కడ అక్రమాలు జరిగితే, అక్కడ అంటే నాణ్యత లోపాలు జరిగితే, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు వాడుతుంటే, ఎక్స్పైరీ అయిపోయిన ఆహార పదార్థాలను వాడుతుంటే మీరు ఎందుకు బయట పెట్టరు? ఆ రెస్టారెంట్లు, హోటల్కి సంబంధించిన పేర్లను ఎందుకు బయట పెట్టడానికి మేనమేషాలు లెక్కేస్తాను? ఏముంది అందులో మతలబు? ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టంగా చెప్పాలి కదా. ఇగో ఈ హోటళ్లలో ఈ పేరున్న హోటళ్ళు, ఈ పేరున్న రెస్టారెంట్లు, ఈ అడ్రస్లో ఉన్న హోటల్స్ స్పష్టంగా వాళ్ళు తనిఖీలలో మాకు బయటపడది, నాసిరకం ఆహార పదార్థాలను నాసిరకం నాణ్యత లోపంతో పాటిస్తున్నారు కాబట్టి దాంట్లో పోవద్దని స్పష్టంగా ఇవ్వచ్చు కదా ప్రకటన. దీంట్లో మళ్ళీ సీక్రెట్ గుట్టేంది అంటే దొంగలకు సద్దులు మోసేవారమే కదా.
వాడు ప్రజల జీవితాలతోని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తుంటే వాళ్ళ పేరును బయట చెప్పడానికి మరి వార్తాపత్రిక రాయలేదా, నిజంగా అధికారులు బయటికి ఇవ్వలేదా తెలియదు. కానీ అధికారులకు బయటికి ఇవ్వలేదన్న తప్పే, లేదంటే వార్తాపత్రికలు రాయలేదన్న తప్పే. అధికారులు స్పష్టంగా అదే పెద్ద శిక్ష. వాళ్ళ 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 రెస్టారెంట్ హోటల్ పేరును బయటికి చెప్పడమే పెద్ద శిక్ష. ఈ హోటల్ పనికిరాంది, ఈ హోటల్లో మేము చేసిన తనిఖీలలో చాలా లోపాలు బయటపడ్డాయి, నాణ్యత పాటించట్లేదని మీరు లేబుల్ వేస్తే వాళ్ళ మీద ఇంకొకడు భయపడతాడు. మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మనకి ఉన్న గుడ్ విల్ బాధ్య అని భయపడి వాళ్ళే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు నాణ్యత ప్రమాణం పాటిస్తారు. ఆ భయం లేనంతసేపు ఎవడు పాటించరు. మీరు మంచిగా వాళ్ళని దాచిపెట్టే కార్యక్రమం, వాళ్ళని గుట్టుగా ఉంచే కార్యక్రమం చేసింది తప్ప ఇక్కడ బయట పెట్టే కార్యక్రమం చేయాలి. బయట పెడితే తప్ప వాళ్ళు ఎందుకు భయపడతారు? ఎవడు భయపడ్డం. ఇది ఈనాడుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. సీఎం చెప్తే మాకేంటి, తడిసిన ధాన్యం కొనుగోలుకు ససేమేరా, ఎండితేనే కాంటా అంటున్న అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు బేఖాతరు. ఎండకు ఎండి వానకు తడుస్తున్న ఒడ్లు. ఇప్పటికీ కొన్న ఒడ్లు 30 లక్షల టన్నులే. ఒడ్లు కొనక 27 రోజులు అయిందట. ఒడ్లు కొనక 27 రోజులు అయి కళ్ళల్లో పోసుకొని రోడ్ల మీద పోసుకొని రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకి నీళ్ళలో కొట్టకపోతున్నాయి ధాన్యం, ఒడ్లు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న నాదు లేదు. ముఖ్యమంత్రి గారు తడిసిన ధాన్యాన్ని కూడా కొనండి, రైతులను ఇబ్బంది పెట్టద్దని ఆర్డర్స్ ఇస్తే, ఆదేశాలు ఇస్తే పాటించే నాదులు లేడు. ఆ పాటించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటాడంటే చర్యలు తీసుకునేవాడు. అటు కలెక్టర్లు కానీ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు కానీ ఎవ్వడు పట్టించుకునేటోళ్ళు. రోడ్ల మీద 27 రోజుల నుంచి ఇలా కొనుగోళ్ళు లేవట. 27 రోజుల నుంచి రోడ్ల మీద కళ్ళాలలో పోసుకొని ఈ అకాల వర్షాలకి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకునేటోళ్ళు. సీఎం చేస్తే మాకేంటి? ఎందుకంటే పదే పదే రైతు ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. ఏది మరి ప్రజాపాలన, ఏది రైతు ప్రభుత్వం? రైతులను పట్టించుకుంటోడు, రైతులను పట్టించుకుంటోడు లేడు. మీరు ఎలక్షన్లు ఈ అడావుడు తప్ప రైతుల పరిస్థితి ఏంది, రైతుల ధాన్యం ఏంది, తడుస్తున్నది ఏంది, వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నారు, వాళ్ళు ఏం నష్టపోతున్నారు, ఎందుకు ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోని పరిస్థితులు అధికారులు ఉండరు, అధికారులకు ఎందుకు భయం లేదు అని ఎవడన్నా అడుగుతుండా? ఏ అధికారన్నా, ఏ రాజకీయ నాయకుడన్నా, ఏ మంత్రి అయినా పట్టించుకున్న నాదు లేదు. ఇది మొత్తానికి 30 లక్షల టన్నులు ఇప్పటికే కొనరాట. 27 రోజులైంది ఒడ్లు కొనక. 15 రోజుల నుంచి కంటాలు లేవట. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు స్పందించి, ఎందుకంటే వర్షాలు విపరీతంగా వస్తున్నాయి, అకాల వర్షాలు వచ్చి చెడు వానలు వస్తున్నాయి. ఆ చెడు వానలతోని ఒడ్లు దడిచిపోయే పరిస్థితి. కాబట్టి పట్టించుకొని వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఉండాలి తప్ప వదిలేస్తే కుదరదు. ఇది లిక్కర్ బాండ్ల ప్రమోషన్, 5,000 కోట్ల కమిషన్. అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వం పెద్దల స్కెచ్. ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బాండ్లకు పాత్ర, కమిషన్ను బట్టి కొత్త బ్రాండ్లకు తెరవనున్న గేట్లు. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కృత్రిమ కొరత, ఇండెంట్లు పెట్టినా మద్యం సరఫరా చేయని వైనం. అడుగుతున్న బ్రాండ్ ఒకటి, సరఫరా మరొకటి. సప్లైలో ఓ మంత్రి తమ్ముడిదే కీలక పాత్ర. తెలంగాణలో కొత్త తరహా మద్యం దందాకు తెరలేచిందా? డిమాండ్ ఉన్న కొన్ని ప్రముఖ బాండ్ల మద్యం తెలంగాణలో కూడా కనుమరుగు కానుందా? ఇకపై కొందరు పెద్దలకు కమిషన్ వచ్చే బాండ్లు మద్యం మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తున్నది. ఇందుకు ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న మద్యం కృత్రిమ కొరతే సాక్ష్యం అంటున్నారు. మన పొరుగు రాష్ట్రంలో చేసినట్టుగానే తెలంగాణలో కూడా కొన్ని కొత్త బ్రాండ్లు పరిచయం చేసేందుకు, వాటి ద్వారా భారీగా కమిషన్ పొందేందుకు కొందరు పెద్దలు అనధికారికంగా కొత్త మద్యం పాలసీని రూపొందించారని ప్రచారం జరుగుతున్నదని, ఈ కొత్త తరహా మద్యం దందా ఎన్నికల ఫలితాల తర్వాతే మొదలు కానుందని విశ్వసనీయంగా తెలిసింది. ఇది మొత్తానికి 5,000 కోట్ల కమిషన్ సంబంధించి లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్కి 5,000 కోట్ల కమిషన్ తీసుకొని ఓ మంత్రి తమ్ముడు ఉండట మరి సప్లై చేసే దాంట్లో. అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వం పెద్దల స్కెచ్. అంటే ఇండియన్లో పంపినా కానీ మద్యం సప్లై చేయట్లేదు. లిక్కర్ ఇండియన్లో పంపిస్తారు, మద్యం షాపుల వాళ్ళు ఇండియన్లో పంపిస్తారు. మాకు ఈ బ్రాండ్లు బాటిల్స్ కావాలని. ఆ బాండ్లు వీళ్ళు ఒక బ్రాండ్ పంపిస్తే వాళ్ళు ఒక బ్రాండు అక్కడ నుంచి పంపిస్తారు. ఓ మంత్రికి సంబంధించి ఈ అధికార పార్టీ నేతలకు సంబంధించి
వాళ్ళ కమిషన్ ఇచ్చే కంపెనీల బ్రాండ్లను ప్రమోషన్ చేయడానికి ఒక మద్యం పాలసీని తీసుకొచ్చే అవకాశం ఉందట ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు అనధికారికంగా ఆ ప్రమోషన్ కార్యక్రమం నడుస్తుందట. వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ల ప్రమోషన్ చేయడం కోసం వీళ్ళు ఏ బ్రాండ్ కావాలని అధికారులు ఇండెంట్ ఏదైతే షాపులో ఇండెంట్ పెడితే ఆ బ్రాండ్లు కాకుండా వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లని ప్రమోషన్ చేస్తే ఆ బ్రాండ్లనే పంపిస్తారట. బలవంతంగా రుద్దే కార్యక్రమం. మరి రేపుగా ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కొత్త ఏమైనా పాలసీ తీసుకొచ్చి దాంట్లో స్పెషల్గా ఇప్పుడు బ్రాండ్లు పెట్టి ఆ బ్రాండ్లే తప్పనిసరి కొనాలి, ఆ బ్రాండ్లే తాగాలి అని ప్రజల మీద రుద్దే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా? 5,000 కోట్ల కమిషన్ అంటే అదే జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమోషన్ ఎటుపోద్ది, దీనిపైన ఏం జరిగిందో చూద్దాం. మొత్తానికైతే లిక్కర్ బ్రాండ్ని స్టార్ట్ చేసినట్టే ఉంది. దందా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటారు, మరి ప్రజలపైన రుద్దే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది నమస్తే తెలంగాణ పైన వార్త. డయాగ్నోస్టిక్స్ హబ్బులకు జబ్బు, సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు, ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది, వైద్యులు 104 సేవలు నుంచి హబ్బులకు సిబ్బంది, వేతన సొమ్మును ఏజెన్సీలకు ఇస్తున్న సర్కారు, సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లోనే నెలల తరబడి ఉంచుకుంటున్న ఏజెన్సీలు, హబ్బులలో నిపుణులైన సిబ్బంది కొరత, తగినంత మంది రేడియాలజిస్టులు లేక రేడియోగ్రాఫర్ల వద్దకే టెస్టుల రిపోర్ట్లు, క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగా లేని వైనం, మిషన్లు పాడైతే మరమ్మతులు కరువు. మొత్తానికి డయాగ్నోస్టిక్ సెంటర్ల హబ్బులకు జబ్బు వచ్చిందట. టీ డయాగ్నోస్టిక్ సెంటర్ అని తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో, అదేవిధంగా కొన్ని వేరే హాస్పిటల్ సంబంధం లేకుండా కూడా ఈ ల్యాబ్స్ పెట్టింది. ల్యాబ్స్ పెట్టి ప్రజలు పూర్తి ఉచితంగా చాలా రకాల టెస్టులు, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, రకరకాల టెస్టులు, ఈసీజీ ఇట్లాంటివి చేసే కార్యక్రమం చేశారు. దాంట్లో సక్సెస్ఫుల్గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది, కోట్ల మంది దాన్ని ఉపయోగించుకుంటారు. ఈ 6 నెలలుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబ్బంది మొత్తం ఆ సంస్థల నుంచి బయటికి వెళ్ళిపోతారు. జీతాలు లేవట 6 నెలల నుంచి. జీతాలు ఏజెన్సీలకు ప్రభుత్వం ఇస్తున్నా ఏజెన్సీలు ఎంప్లాయీస్కి ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఉద్యోగం చేస్తే బతికే పరిస్థితి లేదు. జీతాలు లేక ఆ సంస్థ నుంచి బయటికి పోయే పరిస్థితి. నాణ్యత లోపాలు, మిషనరీ నాణ్యత లేదట. మిషనరీ ఏదైనా చెడిపోతే మరమ్మతులు చేసే నాదులు లేదు. మొత్తానికి దీనికి చేతులు ఇచ్చాయి. ఇది పేద ప్రజలకు సంబంధించి చాలా మంచి కార్యక్రమం కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది. దీనివల్ల చాలామంది పేద ప్రజలు ప్రైవేటు ల్యాబులకు పోయి టెస్టులు చేసుకోవడం, ప్రభుత్వం దగ్గరే ఉచితంగా ల్యాబులలో టెస్టులు చేసే పరిస్థితి. ఇవాళ మళ్ళీ ప్రైవేటు దందా మొదలైంది. ప్రైవేటు ల్యాబ్స్ గిరాకీ పెరిగింది. ఎందుకంటే అక్కడ సరిగ్గా పట్టించుకుంటూ లేడు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, స్టాఫ్ లేరు. కాబట్టి మొత్తానికి దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ దీనిపైన చర్య తీసుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటే హెల్త్కి సంబంధించి, పేద ప్రజలకు సంబంధించి కొన్ని లక్షల రూపాయలు దారబోసే పరిస్థితి ప్రైవేటు యాజమాన్యాలకి. దాని నుంచి కొంచెం ఉపశమనం ఉంది. వాళ్ళకి సంబంధించి బీపీ కానీ, షుగర్ కానీ, రకరకాల టెస్టులు కానీ, కొలెస్ట్రాల్ కానీ, కిడ్నీ ఫంక్షనింగ్ కానీ, లివర్ ఫంక్షనింగ్ కానీ, ఇట్లాంటి ప్రాథమికంగా ఒక మనిషి బీపీ అదేవిధంగా షుగర్ ఉన్న వ్యక్తులకి డైలీ పోయి, వీక్లీ, మంత్లీ పోయి చేయించుకునే టెస్టులు ఉచితంగా, ఒక్క పైసా ఖర్చు లేకుండా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళకి జీతాలు సకాలంలో చెల్లించాలి, ఆ వ్యవస్థను స్ట్రెంథెన్ చేయాలి, ఆ ల్యాబ్స్ని స్ట్రెంథెన్ చేయాలి. స్ట్రెంథెన్ చేసి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది. ఇది మొత్తానికి ఇది ఒక వార్తని ఇచ్చారు. టీ హబ్బుల పైన, అదే టీ డయాగ్నోస్టిక్ సెంటర్లు హబ్బులకు జబ్బు వచ్చిందని, ఆ జబ్బుకి ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు ప్రభుత్వం. కాబట్టి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.